Hi, dear students. Welcome to Plateau. And guys, this is your VMR. First, let me introduce myself, all of you. I have overally 20 years of experience in teaching this quantitative aptitude. I worked in many reputed organizations. I guide almost around 1 lakh of students I guided till now, and most of them were in a good positions. They secured government jobs. It's about myself. ఇది పక్కన పెట్టేసుకుంటే అసలు ముందు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు రాణించాలి అంటే నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి చాలా ఇంపార్టెంట్ అండి. నీ ప్రిపరేషన్ బట్టి నీకు జాబ్ వస్తుందా, ర్యాంక్ వస్తుందా, లేకపోతే రోడ్డు మీద ఉంటావా, దాట్ వీఆర్ గోయింగ్ టు అది డిసైడ్ అయింది ఎలా నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ బట్టి. కొంతమంది ఏం చేస్తారంటే బ్లైండ్గా పాపం జనరల్ ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అయి చేస్తూ ఉంటారు. వాళ్ళకి దే హ్యావ్ ఏ గుడ్ సబ్జెక్ట్, కానీ వాళ్ళు ట్రెడిషనల్ మెథడ్స్ ఫాలో అవటం వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ ద టార్గెట్స్. అంటే జనరల్గా ఇక్కడ ఒక కరెక్ట్ ఫ్యాకల్టీ మీకు దొరికితే ఏమైందంటే నువ్వు ర్యాంక్ సాధించడానికి ఈజీగా వస్తుంది. నీ ఎయిమ్ ఎలా ఉండాలంటే నేను ఒక ర్యాంక్ సాధించాలని, నాట్ ఫర్ జాబ్. నువ్వు ర్యాంక్ సాధించాలని ట్రై చేయి, గ్యారంటీ ర్యాంక్ వస్తుంది. కొంతమంది సార్ ర్యాంక్ అంటే నా వల్ల ఏమైంది అనుకుంటాడు. అలా ఏం కాదు. ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ వన్, ఇట్స్ వెరీ ఈజీ టాస్క్. గెట్టింగ్ ఏ ర్యాంక్ అది కష్టం కాదు, చాలా ఈజీ. నువ్వు ఒకవేళ ర్యాంక్ కోసం ప్రిపేర్ అయితే కాంపిటీషన్ చాలా తక్కువ. ఇప్పుడు జనరల్గా ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తున్నాం అనుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్లో మొత్తం ఒక 6 లక్షల నుంచి 8 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు. 8 లక్షల్లో ర్యాంక్ కోసం చదివే ఎంతమంది ఉన్నారు అనుకోండి. ర్యాంక్ కోసం చదివే వాళ్ళు జస్ట్ ఒక 5,000 అంతే. మిగతా వాళ్ళందరూ కూడా ఏంటో తెలుసా, నాకు ఎస్ఐ జాబ్ రావాలి, ఐ జస్ట్ నీడ్ దిస్ ఎస్ఐ జాబ్ అని చదివేవాడే. కానీ ర్యాంక్ కోసం చదివేవాళ్ళు జస్ట్ 5,000. అంటే నీ కాంపిటీషన్ ఓన్లీ ఆ 5,000 మెంబర్స్లో. చూడండి, మొత్తం మనకి 5 lakhs మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఓవరాల్గా 5 lakhs ఎగ్జామ్ రాస్తే అందులో 5 lakhsలో ఒక 4,90,000 ప్లస్ వీళ్ళందరూ ఓన్లీ ఎస్ఐ జాబ్ కొట్టాలి అని రాసేవాడే. కానీ ఒక 5 నుంచి 10,000 మంది వీళ్ళు మాత్రం ఏంటంటే నాకు ర్యాంక్ రావాలి, నేను ఈ ఇయర్ ర్యాంక్ సాధించాలి అని చదివేవాడు. అంటే ఇప్పుడు నువ్వు ర్యాంక్ కోసం ట్రై చేస్తే నీ కాంపిటీషన్ అనేది ఓన్లీ వీళ్ళల్లో మాత్రమే, వీళ్ళల్లో కాదు. అంటే కాంపిటీషన్ చాలా తక్కువ. నువ్వు ఒకవేళ ర్యాంక్ కోసం ట్రై చేస్తుంటే కాంపిటీషన్ చాలా తక్కువ. నువ్వు అలా కాదు, జాబ్ కోసం ట్రై చేస్తున్నావా, ఇంతమందిలో పార్టిసిపేట్ చేయాలి. 4,90,000లో పోటీ చేస్తున్నావు. సో కాంపిటీషన్ మై డియర్ ఫ్రెండ్స్ ర్యాంక్ కోసం చదివితే చాలా తక్కువ. నీ ఫీలింగ్ ఏంటంటే సార్ ఇల్లు కూడా చదువుతున్నావు కదా అంటావు. ర్యాంక్ కోసం చదివేవాడు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈజ్ డిఫరెంట్. ఐ రిపీట్, ర్యాంక్ కోసం చదివేవాడు ప్రిపరేషన్ స్ట్రాటజీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ జాబ్ కోసం చదివేవాడు ప్రిపరేషన్ స్ట్రాటజీకి, ర్యాంక్ కోసం చదివేవాడు ప్రిపరేషన్ స్ట్రాటజీకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అది ఏంటి ఎలా తర్వాత చూద్దాం. ఓకే, కానీ ఫస్ట్ పాయింట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ యూ విల్ పవర్. విల్ పవర్ గురించి మాట్లాడుకుంటే ర్యాంక్ కోసం చదివేవాడు విల్ పవర్ చాలా స్ట్రాంగ్. వాడు ఏంటంటే ఒకటి అనుకుంటాడు, నేను ఇది ఇవాళ చెయ్యాలి అనుకుంటాడు, ఆడి చేస్తాడు. ర్యాంక్ కోసం చదివాడు వాడు షెడ్యూల్ వేసుకుంటాడు, ఈ రోజు ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ఐ రిపీట్ మై డియర్ ఫ్రెండ్స్, ర్యాంక్ విల్ పవర్ చూసుకుంటే ర్యాంక్ కోసం చదివాడు విల్ పవర్ ఇట్స్ వెరీ హై. అంటే వాడు ఏం చేస్తాడంటే నేను ఈరోజు ఈ టాస్క్ చేయాలని పెట్టుకుంటే అది గ్యారంటీ చేసే తీరుతాడు, ఏది ఏమైనప్పటికీ కూడా. కానీ విల్ పవర్ లేనివాడు తెలుసా, వాళ్ళు చదువుకుంటాడు, ఈలోకి పక్కోడు వచ్చేసి పరా మూవీకి వెళ్దాం పా అంటాడు, అంతే, ఇది ఆపేసి వెళ్ళిపోతాడు. విల్ పవర్ ఉన్నవాడికి విల్ పవర్ లేనివాడికి వాడికి అంత ఏమీ ఉండవు. అంటే లైక్ ఇమీడియట్గా మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ విల్ పవర్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఓల్డెన్ డేస్లో చూస్తే ఓల్డ్ పీపుల్ తీసుకోండి. అంటే లైక్ ఇంతకుముందు ఓల్డ్ పీపుల్ ఉన్నారు అనుకోండి. ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అనుకుంటారు విల్ పవర్ ఎంత పెద్ద అంటే, చూడండి వాళ్ళు ఏమనుకుంటారంటే నా మనవరాలు పెళ్ళి చూసేంతవరకు నేను బతకాలి అనుకుంటారు. ఆ విల్ పవర్ అలా అనుకుంటే వాళ్ళు ఆ పెళ్ళి చూసేంత వరకు బతుకుతారు. ఆ పెళ్ళైన ఒక 1 week మంత్లో చచ్చిపోతారు వాళ్ళ. అంటే దట్ ఈస్ కాల్డ్ విల్ పవర్. అంటే విల్ పవర్కి ఒక మరణాన్నే శాసించే అంత ఉంది. అలాంటప్పుడు ఆఫ్టర్ ఒక ర్యాంక్ ఎంత, వెన్ యు ఆర్ ఏబుల్ టు లైక్ ఒక మరణాన్ని శాసించగలదు విల్ పవర్. అలాంటప్పుడు ఇంకా ఈ ర్యాంక్ ఒక లెక్క విల్ పవర్కి. సో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్లో డిసైడ్ అవ్వాలి, నేను ర్యాంక్ కొట్టాలి.
నీ మైండ్లో నువ్వు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే నేను ఈ ర్యాంక్ కొట్టాలి, ఎస్ఐలో స్టేట్ టాప్ 10లో నా పేరు ఉండాలి అనేది నీకు విల్ పవర్లోకి రావాలి. అది నువ్వు ఒకసారి అనుకున్నావా, దాట్స్ ఆల్. ఇంక దాని మీద కష్టపడాలి. అది నీ మైండ్లోకి వచ్చిన తర్వాత నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మారిపోద్ది, నీ డైలీ లైఫ్ రొటీన్ లైఫ్ మొత్తం మారిపోద్ది ఎప్పుడు నీ మైండ్లోకి వస్తే. సో మై డియర్ ఫ్రెండ్స్, విల్ పవర్ ఈజ్ సో ఇంపార్టెంట్, రైట్? అండ్ ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ ఏంటంటే మీ గైడెన్స్. అంటే మీరు ఓకే మీ మైండ్లో పెట్టేసుకున్నారు ఏమని, నేను ఈసారి ర్యాంక్ కొట్టే అన్ని రెడీ అయిపోయారు. మరి రెడీ అయిన తర్వాత మీకు గైడెన్స్ కావాలి. ఓన్గా నేను చేస్తా అంటే అవ్వదు. ఎందుకంటే నీకు ఏ బుక్ తీసినా కూడా, నువ్వు ఏ బుక్ తీస్తావు ప్రతి బుక్లో కూడా ఏమంటాయి అనుకున్నావు, జనరల్ ట్రెడిషనల్ మెథడ్స్ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ నువ్వు నేర్చుకునేది నేను ఏ క్వశ్చన్ ఇచ్చినా నువ్వు చేయగలవు, డౌట్ ఎట్ ఆల్. నేను ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే నువ్వు చేయగలవు. కానీ నువ్వు చేసేది ట్రెడిషనల్ మెథడ్లో. అంటే ఆ క్వశ్చన్ నీకు చేయడానికి ఒక 5 నిమిషాలు పట్టిద్ది లేదా 3 నిమిషాలు పట్టిద్ది. నువ్వు ఒకవేళ ఫాస్ట్ క్యాలిక్యులేటర్ చేస్తే నీకు 3 మినిట్స్ టైం పట్టింది. బట్ ఎగ్జామినేషన్లో నువ్వు చేయాల్సింది జస్ట్ 30 సెకండ్స్ మ్యాక్స్ టైం, 30 సెకండ్స్. కొన్నిసార్లు కొన్ని 10 సెకండ్స్లో చేయాలి. అంటే టైం బ్యాలెన్సింగ్. కొన్ని క్వశ్చన్స్కి నువ్వు తక్కువ టైం ఇస్తే మిగతా క్వశ్చన్స్కి ఎక్కువ టైం ఇచ్చుకోవాలి. అంటే టైం బ్యాలెన్సింగ్. నేను ప్రతిదానికి 3 నిమిషాలు చేస్తా అంటే అవ్వదుగా. నేను ప్రతిదానికి 3 మినిట్స్ అంటే ఇక్కడ అవ్వదుగా. ఎగ్జాము నీ ఇష్టం వచ్చిన టైం ఎవరు వాడిచ్చేది ఎగ్జాక్ట్లీ వాడిచ్చిన టైము ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత అంటే 40 సెకండ్స్ ఇస్తారండి మ్యాక్సిమం. సో అది ఎలా ఏంటి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తామండి. అయితే జనరల్గా సో గైస్ ఈ విల్ పవరు ఇవన్నీ ఇలా మీరు పెట్టుకున్న తర్వాత మీకు కావాల్సింది గైడెన్స్. ఆ గైడెన్స్ అనేది ఇక్కడ మేము ఇవ్వడం జరుగుతుంది మీకు. ఇజ్ ఇట్ క్లియర్? ఆ గైడెన్స్ మీరు మేము చెప్పినట్టు ఫాలో అవ్వండి. మీ ర్యాంక్ మీరు చేరుకోవడానికి వీఆర్ దేర్, విల్ హెల్ప్ యూ. ఓకే, ఒకవేళ జనరల్గా గైస్ నీ టార్గెట్ ర్యాంక్ పెట్టుకున్నావు, ర్యాంక్ మిస్ అయితే నో డౌట్ నో ప్రాబ్లం. ర్యాంక్ మిస్ అయితే నువ్వు నెక్స్ట్ జాబ్ గ్యారెంటీ ఉంటుంది. అలా కాదు, నీ టార్గెటే జాబ్ మిస్ అయితే రోడ్డు మీద ఉంటావు. ఆర్ రీడింగ్? జాబ్ మిస్ అయితే రోడ్డు మీద ఉంటావు, ఏముందిగా. దట్స్ ద రీజన్ మై డియర్ ఫ్రెండ్స్. యువర్ టార్గెట్ కీప్ ఇన్ యువర్ మైండ్. మై గోల్ ఈస్ ఐ నీడ్ టు సెక్యూర్ ద ర్యాంక్. టాప్ 10 ర్యాంక్స్లో నా పేరు ఉండాలి అని నువ్వు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలని ఊరికే అలా కాదు, దానికి విల్ పవర్ అవన్నీ నీ మైండ్లో వచ్చేయాలి. ఈ సొసైటీకి హెల్ప్ చేయాలి, ఈ సొసైటీకి సేవ చేయాలి. అలా కాకుండా ఏ జాబ్ వచ్చిందా ఏంది నాకేంది అట్లా ఉంటే మళ్ళీ అది కూడా రాదు నీకు. ఓకే, సో నీ మైండ్లో సొసైటీకి సేవ అవన్నీ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. రైట్? సో మై డియర్ ఫ్రెండ్స్, సో మేము కొన్ని గోల్డెన్ రూల్స్ ఇస్తామండి. I'll give you 5 golden rules. If you follow those 5 golden rules, Rafi, no doubt you can reach the goal easily. I just give you 5 golden rules. Okay, let's see the first golden rule. Okay, look it up. The first golden rule, my dear friends. Yeah, the first golden rule, my dear friends. How to make calculation part easy. How to make calculation part easy. Calculations ని ఎలా ఈజీ చేయాలి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ యూ యాక్చువల్లీ. చాలామంది ఏంటంటే సార్ నాకు ఆన్సర్ వచ్చి కానీ క్యాలిక్యులేట్ చేయడానికి సరిపోలేదు సార్ టైం అంటాడు. కొంతమంది సార్ నేనైతే నాన్ మ్యాథ్స్ సార్, మరి నేనే మ్యాథ్స్ వాడికే సరిపోతే నేను నాన్ మ్యాథ్స్ నేనేం చేస్తాను అంటాడు ఆడైతే. క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా ఈజీ చేయాలి దీని గురించి మాట్లాడదాం ఫస్ట్. దిస్ ఈజ్ మై ఫస్ట్ గోల్డెన్ రూల్. మై డియర్ ఫ్రెండ్స్, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా ఈజీ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఇది నా ఫస్ట్ గోల్డెన్ రూల్. ఓకే, దిస్ ఇస్ మై ఫస్ట్ గోల్డెన్ రూల్ బై విఎంఆర్. దట్ ఈస్ హౌ టు మేక్ ద క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీ. రైట్? సి, దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడం ఏం చేస్తానంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాలిక్యులేషన్ పార్ట్ని ఎలా ఈజీ చేయాలి అనేది. I'll give you some examples, my dear friends. Some examples I'll give you. With those examples, I will explain you, right? జాగ్రత్త విను. డెఫినెట్లీ నువ్వు ఈజీగా క్యాలిక్యులేషన్ పార్ట్ చేస్తావు. రైట్? లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్. లుక్, this is my first question, my dear friends. This is my first question. If you look the question, in a village, Alafi, there are 28,690 people are there. Look, in a village, there are 28,690 people are there, out of which 1/8 are females and the rest are males. Out of which 1/8 are females, rest are males. In the females, 10% are children. In the males, 20% are children. My question to you, I just want to know, find the percent of adults.
ఒక గ్రామంలో 28,690 మంది జనాభా ఉన్నారు. వారిలో 1/8 మంది 1/8 మంది కాదు, 1/8 భాగం. స్మాల్ మిస్టేక్ హియర్, లెట్ మీ క్లారిఫై. 1/8 భాగం స్త్రీలు, మిగిలిన వారు పురుషులు. స్త్రీలలో 10%, మగవారిలో 10%, మగవారిలో కాదు, ఇది కూడా వన్స్ అగైన్ 1/8 పార్ట్ ఆర్ ఫీమేల్స్, మిగిలిన వారు పురుషులు. స్త్రీలలో 10%, మగవారిలో 20% పిల్లలు. సో మై డియర్ ఫ్రెండ్స్, I repeat question, observe. In a village there are 28,690 people are there, out of which 1/8 are females and the rest are males. In the females 10% are children, in the males 20% are children. Find the percent of adults. ఒక గ్రామంలో 28,690 మంది జనాభా ఉన్నారు. వారిలో 1/8 భాగం స్త్రీలు, మిగిలిన వారు పురుషులు. స్త్రీలలో 10%, మగవారిలో 20% పిల్లలు. అయినా పెద్దల శాతం కనుగొనండి. మై డియర్ ఫ్రెండ్స్, జనరల్గా 90% స్టూడెంట్స్ ఏం చేస్తారు, మనం ఏం చేయాలి, రెండు చూద్దాం. ఐ రిపీట్, 90% స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తారు, నేను ఎలా చెప్తాను అది అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ లెట్స్ సీ నౌ. ఫస్ట్ ఇక్కడ ఎలా చేస్తామని చూద్దాం. ఫస్ట్ ఓకే, ఇక్కడ ఎలా చేస్తారో చూడండి. పాయింట్ ఏంటంటే, వాడు ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చారండి. లెట్ మీ షో యూ. ఇగో ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చారంటే 28,690 పీపుల్ అన్నారు. ఎస్ ఆర్ నో? గ్రామంలో మొత్తం 28,690 మంది ఉన్నారని చెప్పాడు. ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీ చేయాలి. ఎలాగో తెలుసా? ఎగ్జామ్లో నీకు వాడు ఏ వాల్యూ ఇస్తాడో దాన్ని కొట్టి పడేయడమే. ఐ రిపీట్, వాడు ఎగ్జామ్లో ఏ వాల్యూ ఇస్తే దాన్ని కొట్టి పడేయాలి. వాట్ ఆర్ ద వాల్యూస్ గివెన్ టు యూ, జస్ట్ స్ట్రైక్ ఆఫ్ అండ్ టేక్ ఎ కంఫర్టబుల్ వాల్యూ. సింపుల్. వాడు నీకు ఏ వాల్యూ ఇచ్చినా అది అనవసరం, కొట్టి పడేసి యు జస్ట్ టేక్ ఎ సింపుల్ వాల్యూ. ఒక కంఫర్ట్ వాల్యూ తీసుకోవాలి. సింపుల్ ఇన్ ద సెన్స్, ఒక కంఫర్ట్ వాల్యూ. ఎవరికి? నీకేది కంఫర్ట్ అది తీసుకోవడం. ఎవరికంటే నీకేది కంఫర్ట్ అది తీసుకోవడమే. కానీ 90% స్టూడెంట్స్ పాపం వాళ్ళు కొట్టారు ఎగ్జామ్లో వచ్చే వాళ్ళని. వాళ్ళు కొట్టేయకుండా వాడు ఏ వాల్యూ ఇస్తే అది తీసుకుని చేస్తాడు. వాడు ఎగ్జామ్లో ఏ వాల్యూ ఇస్తే అది తీసుకుని చేస్తాడు. ఆన్సర్ రాదని డెఫినెట్గా వస్తుంది. కాదు జాబ్ రాదు. ఆన్సర్ వస్తుంది, జాబ్ రాదు. ఆన్సర్ గ్యారెంటీ వస్తుంది. సో పాయింట్ ఏంటి కదా? పాయింట్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా ఈజీ చేయాలి? ఎగ్జామ్లో వాడు ఇచ్చే వాల్యూ కొట్టేయాలా? వాట్ ఆర్ ద వాల్యూస్ గివెన్ టు యూ, జస్ట్ స్ట్రైక్ ఆఫ్ ఆర్ క్యాన్సిల్ ఇట్, ఎలిమినేట్ ఇట్. వాట్ ఆర్ ద వాల్యూస్ గివెన్ టు యూ, జస్ట్ ఎలిమినేట్ and you take your comfortable value. Let's see, I'll explain you. Observe now. Look you know. So village lo guys, there are 28,690 people are there. Village lo, right? 28,690 people are there. Andulo 1/8 part females, rest evarante males. ఈ ఫీమేల్స్ లో 10% are children, ఈ మేల్స్ లో 20% are children. What is my question to you? Find the percent of adults. ఇది క్వశ్చన్, రైట్? చూడండి, ఒక గ్రామంలో 28,690 మంది కలరారు. అందులో 1/8 భాగం స్త్రీలు, మిగిలిన వాళ్ళు పురుషులు. స్త్రీలలో 10% చిల్డ్రన్, పురుషుల్లో 20% చిల్డ్రన్. మై క్వశ్చన్ టు యూ, ఫైండ్ ద పర్సెంట్ ఆఫ్ అడల్ట్స్. సో యాజ్ పర్ ద లాజిక్ ఏంటంటే, జనరల్గా బయట మార్కెట్లో చూస్తే మీకు పాపం ఇక్కడ వాడు ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ తీసుకుని చేస్తూ ఉంటాడు. అది ఆన్సర్ వస్తే జాబ్ రాదు. మరి ఏం చేయాలి? ఫాలో ఓఎంఆర్ లాజిక్స్. సింపుల్. వాడు ఏ వాల్యూ ఇస్తే అది కొట్టేయండి. కొట్టేసి ఒక పద్ధతిగా ఒక వాల్యూ తీసుకోవడమే. సో నేనేమనుకుంటున్నా అంటే, వాడిచ్చి వాల్యూ వచ్చేసి ఐ జస్ట్ టేక్ గాయస్, వాడిచ్చి వాల్యూ కొట్టేసి ఐ టేక్ ఎ కంఫర్టబుల్ వాల్యూ. వాట్ ఇస్ మై కంఫర్ట్ వాల్యూ? సో బైలో ఏముందండి? 8 ఉంది. బైలో 8 ఉంది. సో ఐ జస్ట్ టేక్ 800 పీపుల్ అదే ఇన్ విలేజ్. ఐ జస్ట్ టేక్ 800 పీపుల్ అదే. ఓవరాల్గా 800 పీపుల్ ఉన్నారండి. అందులో 1/8 పార్ట్ ఫీమేల్స్. ఓవరాల్గా 800 అనుకో కాసేపు. 1/8 ఫీమేల్స్. వాట్ ఈజ్ 1/8? ఇందులో 1/8 ఎంత? 100. 800లో 1/8 ఎంత? 1/8 ఎంత? 100. ఒక 100 మంది ఫీమేల్స్. మరి మిగతా వాళ్ళు ఎవరు? ఊళ్ళో స్త్రీలు పురుషులు. 1/8 అంటే 100 మంది ఫీమేల్స్, మేల్స్ రిమైనింగ్ 700. నెక్స్ట్, ఫీమేల్స్లో 10% చిల్డ్రన్. వాట్ ఈస్ 10%? 10. మేల్స్లో 20% చిల్డ్రన్. వాట్ ఈస్ 20%? 2 zeros క్యాన్సిల్, రిమైనింగ్ మల్టిప్లై. 72s are 140 చిల్డ్రన్. పర్సంటేజ్ చేయాలంటే ఏం లేదు, 2 సున్నాలు కొట్టేసి మిగతా మల్టిప్లై చేయి. సో ఓవరాల్గా చిల్డ్రన్ ఎంత అంటే 150 చిల్డ్రన్ ఉన్నారండి.
ఊళ్ళో ఓవరాల్గా దేర్ ఆర్ 150 చిల్డ్రన్ ఆర్ దే అవుట్ ఆఫ్ 800. అవుట్ ఆఫ్ 800 దేర్ ఆర్ 150 చిల్డ్రన్ ఆర్ దే అవుట్ ఆఫ్ 800. ఇక రిమైనింగ్ ఎవరు? రిమైనింగ్ 650 ఆర్ అడల్ట్స్. రిమైనింగ్ 650 అడల్ట్స్. 800లో 150 చిల్డ్రన్ అంటే రిమైనింగ్ 650 ఆర్ అడల్ట్స్. నాకు కావాల్సింది ఏంటి? ఈ అడల్ట్ పర్సంటేజ్ ఎంత? ఈ అడల్ట్ పర్సెంట్ ఎంత అంటే లెట్స్ ఫ్రేమ్ ద క్వశ్చన్. 650 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 800? 650 అనున్నది 800లో ఎంత శాతం? దాట్స్ ఇట్. సో 650 బై 800 ఇంటూ 100 కట్ చేస్తే 8 8 64, 1 8 1 8 పోతే 2 ఉంది, 2 by 8 అంటే 1/4 is nothing but 81.25 or 81 1/9 is the answer. This is your answer. ఇదే క్వశ్చన్ని ఎగ్జామ్లో వాడిచ్చిన వాల్యూ తీసుకొని చేయి ఒకసారి, నీకు అర్థమవుతుంది. సేమ్ వస్తుంది ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. ఆన్సర్ సేమ్ వస్తుంది, నో డౌట్ అట్ ఆల్. ఆన్సర్ సేమ్ వస్తుంది. ఓ పంచి నువ్వేం చేస్తావంటే ఆడ వాల్యూ ఇచ్చాగా అది తీసుకొని చెయ్యి, నీకు అర్థమయ్యే సిచ్యువేషన్. వాడు ఏ వాల్యూ ఇచ్చాడో అది తీసుకొని చెయ్యి. నువ్వు చేయమంటే నేను కూడా చేసి చూపిస్తాను నీకు ఒకసారి. ఇది ఇలా చేయటం వల్ల నీకు హార్డ్లీ 30 to 40 seconds టైం పడుతుంది అంతే. యూ జస్ట్ టేక్ ఓన్లీ 40 seconds టైం ఇఫ్ యూ ఫాలో దిస్ మెథడ్. అలా కాకుండా సార్ నేను ఏనాడని కొట్టేసి ఎగ్జామ్లో ఫ్రాంక్లీ లెట్స్ టాక్, మామూలుగా మాట్లాడదాం. ఏ రోజైనా ఎగ్జామ్లో నువ్వు వాడిచ్చే వాల్యూ కొట్టేశావా? కమాన్ స్పీక్. ఏ రోజైనా ఎగ్జామ్లో వాడిచ్చే వాల్యూ కొట్టేశావా? లేదు. ఇన్నాళ్ళు ఏం చేసావు? ఆడు పాప ఏ వాల్యూ ఇస్తే అది తీసుకుని చేస్తా అన్నావు. ఎస్ ఆర్ నో? వాడు ఏ వాల్యూ ఇస్తే అది తీసుకుని చేస్తున్నావు. ఆన్సర్ రాదా? వస్తుంది. ఎందుకు రాదు? ఆన్సర్ వస్తుంది, జాబ్ అయితే రాదు. సో పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు తెలుసుకున్న పాయింట్ ఏంటిగా, ఎగ్జామ్లో వాడు ఏ వాల్యూ ఇచ్చాడో దాన్ని కొట్టి పడేయాలి అండ్ టేక్ ఏ కంఫర్టబుల్ వాల్యూ, రైట్? నౌ లుక్ అబ్జర్వ్. అయితే దీన్ని ఒకవేళ నువ్వు ట్రెడిషనల్ మెథడ్లో చేస్తే ఎంత టైం పడిద్దో ఇఫ్ యూ వాంట్ విల్ క్యాలిక్యులేట్. లెట్స్ సీ ట్రెడిషనల్ మెథడ్. ఒక్కసారి ట్రెడిషనల్ మెథడ్లో ఐ విల్ షో యూ. అబ్జర్వ్. లెట్స్ సీ ట్రెడిషనల్ మెథడ్. In a village 28,690 people are there. 1/8 are females, rest are males. Females లో 10% children, males లో 20% children, 5% of adults. Alright? Look, ఎలా చేయాలి చూడండి. ఎగ్జామ్లో ఏం చేస్తారంటే పాపం చాలా మంది వాడిచ్చిన వాళ్ళు తీసుకుని చేస్తారు. వాడిచ్చిన వాళ్ళు తీసుకుని సాల్వ్ చేద్దాం. లెట్స్ ట్రై ఇట్ ఆఫ్ యూ. వాడిచ్చిన వాళ్ళు తీసుకుని సాల్వ్ చేస్తే ఎలా వస్తాయి చూద్దాం. క్యాలిక్యులేషన్ చూద్దాం. 28,690లో 1/8 ఎంత అంటే ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఎలాగా? 8 టేబుల్, 8 3s are 24, 46, 8 5s are 40, 69, 8 8s are 64, 8 6 are 48, 2 ఉంది, 2/8 అంటే 1/4, 0.25. సో క్లియర్గా ఐ కెన్ సే 3,856.25 అవెవరు? ఫీమేల్స్ అండి. క్యాల్కులేట్ చేస్తే 3,586.25 అనేది ఫీమేల్స్. ఇది ఓవరాల్ నుంచి తీసేస్తే వచ్చేదే మేల్స్. ఎస్ ఆర్ నో? సో ఓవరాల్ నుంచి జస్ట్ సబ్ట్రాక్ట్ ఆల్ ఆఫ్ యూ. 28,690 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చింది మేల్స్. మేల్స్ ఎంతమంది అంటే 22,501.03.75. సో మేల్స్ ఆర్ 25,103.75. ఇది మేల్స్. ఓకే. సో చూడండి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత కష్టమవుతుందో తెలుసా నీకు? ఇప్పుడంటే ఇగో మొబైల్ తీసి క్యాలిక్యులేట్ చేస్తున్నావు. ఎగ్జామ్లో చేయకపోయి నీకు తెలిసింది. ఎగ్జామ్లో చేస్తే ఈ ఒక్క క్యాలిక్యులేషన్కి నీకు టైం పడతా ఉంటుంది. ఇంకా అవలా ఇంకా చాలా ఉంది. ఇగో ఇంకా అవలా, కానీ సేమ్ ఆన్సర్ వస్తుంది, నో డౌట్. యూ గెట్ ద సేమ్ ఆన్సర్ వస్తుంది. యా లుక్ నౌ. ఇందులో 10% ఎంత అంటే 358.625. ఇది 10%. ఇందులో 20% ఎంత అంటే 5020.75. ఇది చిల్డ్రన్. సో ఓవరాల్గా చిల్డ్రన్ ఎంతమంది? అంటే 5379.375. ఇది చిల్డ్రన్. ఓవరాల్గా చిల్డ్రన్ ఎంత అంటే ఇంతమంది చిల్డ్రన్ ఉన్నారండి. ఓకే. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? అడల్ట్స్ కావాలి. మళ్ళీ ఏం చేస్తాను నేను? ఓవరాల్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ 28,690 నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి కదా. ఓకే. సో సబ్ట్రాక్ట్ చేస్తే సో ఐ గాట్ అడల్ట్స్ 23,310.62 ఎంత వచ్చింది? ఇది చిల్డ్రన్, ఇది అడల్ట్స్. ఇప్పుడు నాకు కావాల్సింది పర్సెంట్ ఆఫ్ అడల్ట్స్. ఈ 28,690లో ఈ అడల్ట్స్ ఎంత పర్సెంట్ క్వశ్చన్ అంటే ఏం చేయాలి నువ్వు? మళ్ళీ
2331.62 by 28,690 into 100 ఇది సాల్వ్ చేయాలి. చేస్తే 81.25 ఆన్సర్. ఇప్పుడు చెప్పు. వెయిట్ మూమెంట్, లెట్ మీ చెక్ వన్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి థింక్ చేయండి. ఇప్పుడు నువ్వు ఇలా చేయటం వల్ల ఆన్సర్ రావాలంటే వచ్చింది, కానీ ఇలా చేయాలంటే ఒక్కొక్క దానికి ఈ ఒక్క డివిజన్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒక్క డివిజన్ చేయడానికి నీకు ఆల్మోస్ట్ 30 seconds అయిపోద్ది. మళ్ళీ ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చి ఒక్కొక్క స్టూడెంట్ స్టాక్ ఏంటంటే, సార్ పేపరు క్యాలిక్యులేషన్ ఎమ్మ టఫ్ ఉంది సార్ అంటాడు. సార్ క్యాలిక్యులేషన్ ఎమ్మ టఫ్ సార్ అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరు తీసుకున్నాడు వాడు ఇచ్చే వాల్యూని? వాడు ఇచ్చే వాల్యూ నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏడా కొట్టేసావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్లో వాల్యూస్ కొట్టేసా ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు? వాడు ఏ వాల్యూ ఇస్తే అది తీసుకుని చేస్తున్నావు. అలా చేస్తే ఆన్సర్ రాదా? నో డౌట్ ఆన్సర్ వస్తాయి, కానీ జాబ్ రాదు కదా. సో పాయింట్ ఆఫ్ వ్యూ, నీకు ఫస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా ఈజీ చేయాలి చూడండి. క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా ఈజీ చేస్తావు అంటే, ఎగ్జామ్లో వాడు ఏ వాల్యూ ఇస్తే అది కొట్టి పడేయాలి. నీ ఇష్టం. ఇక్కడ నేను 800 తీసుకున్నాను, మరి ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అసలు కొట్టేమంటే ఎప్పుడు కొట్టేయాలి అవన్నీ తెలుసుకోవాలి నువ్వు. కొట్టేమంటే ప్రతి క్వశ్చన్ సార్ ఇగో కొట్టేనా ఈ క్వశ్చన్ అలా కాదురా. దెర్ ఆర్ సమ్ ప్రోటోకాల్స్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటి అనేవి రెగ్యులర్ క్లాస్లో చూస్తాం. ఇట్స్ ఎ డెమో క్లాస్. డెమో క్లాస్లో నీకు ఎలా చేస్తే ఈజీ అవుతుంది అనేది చెప్తాం, రైట్. రెగ్యులర్ క్లాసెస్లో నువ్వు నేర్చుకుంటావు ఎప్పుడు కొట్టేయాలి, ఎప్పుడు కొట్టేయకూడదు, ఆడిచ్చే వాళ్ళు ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవద్దు. దాట్ యూ లెర్న్ ఎట్ ద టైమ్ ఆఫ్ రెగ్యులర్ క్లాసెస్, రైట్. ఎస్ ఆర్ నో? Let's see one more example. We'll see. Look, one more example we'll see. Yeah. This is your next question, my dear friends. This is your next question. Look. A man want to buy a Kia motor car worth 11,27,000 in 18 months. A man want to buy a Kia car all of you worth 11,27,000 in 18 months. But his wife insisted him to buy the car in 12 months only. Find the percent of increase in his savings. ఒక వ్యక్తి 18 నెలల్లో 11,27,000 రూపాయలు విలువైన ఒక కియా మోటార్ కారును కొనాలనుకున్నారు. కానీ అతని భార్య 12 నెలల్లో కొనమని పట్టుబట్టింది. అప్పుడు అతని పొదుపులో ఎంత శాతం పెంచవాలని క్వశ్చన్. సింపుల్. యాక్చువల్లీ మై డియర్ ఫ్రెండ్స్, ఒక కారు కొందామని డిసైడ్ అయ్యండి. కియా మోటార్స్ కార్ కాస్ట్ ఎంత అంటే 11,27,000 అండి. బేసిక్ మోడల్, చాలా బేసిక్ మోడల్ అనుకుంటా. 11,27,000 వస్తుంది. కొందామని అనుకున్నాను. 18 monthsలో కొంటా అని చెప్పాను. ఇంట్లో ఏం చెప్పాను అంటే, ఇగో ఐ విల్ బై ద కార్ 11,27,000 కియా మోటార్ కార్ ఐ విల్ బై ఇన్ 18 months. ఐ టోల్డ్ టు మై వైఫ్. దెన్ వైఫ్ ఈస్ టెల్లింగ్ 18 months అంటే అవదు. ఐ నీడ్ ద కార్ ఎగ్జాక్ట్లీ ఇన్ 12 months. నాకు 12 monthsలో కార్ ఇంట్లో ఉండాలి చెప్పింది. ఏం చేయాలి మరి నువ్వు? అంతేగా అంటే తప్ప తెలియదు. ఇంకెక్కడ నువ్వు ఒకవేళ నువ్వు అన్నావు అనుకో, సరే కష్టం, నీకేం అర్థం కాదులే. ఇప్పుడు అవి 18 months కొనాలి, నేను 18 months కొంటా అన్నాను. ఏం చెప్పింది వైఫ్? 18 months కాదు, ఐ వాంట్ ద కార్ ఇన్ 12 months. అండ్ షీ ఇన్సిస్టెడ్ టు బై ద కార్ ఇన్ 12 months. సో వాట్ ఐ హ్యావ్ టు డూ? ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ ద సేవింగ్స్. ఏం చేయాలి మరి నేను? ఏం చేయాలంటే ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ మై సేవింగ్స్. నా క్వశ్చన్, బై వాట్ పర్సంటేజ్ ఐ నీడ్ టు ఇంక్రీజ్ మై సేవింగ్స్? ఆ పొదుపు అనేది ఎంత శాతం పెంచాలి? దాట్స్ మై క్వశ్చన్. క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? రైట్లీ నో. సో జనరల్గా ఇప్పుడు 11,27,000 అండి కార్ కాస్ట్. చూడండి, యా క్లియర్. కార్ కాస్ట్ ఎంత అంటే 11,27,000. I said I'll buy it in 18 months. Wife insisted me to buy the car in 12 months, right? So meaning of this, if you observe, నేను కార్ని 18 monthsలో కొంటాను అని చెప్పా అంటే మంత్లీ ఎంత మనీ సేవ్ చేయాలి? 11,27,000 కార్ అండి, 18 monthsలో కొంటా అని చెప్పాను అంటే మంత్లీ ఎంత సేవ్ చేయాలి నేను? లెట్ మీ వెయిట్ అంటే ఏం చేయాలి? బై చేయాలి కదా. ఎస్ ఆర్ నో? ఐల్ డూ 11,27,000 by 18. So I need to save 62,611.11. అంత మనీ సేవ్ చేయాలి యాక్చువల్గా అయితే. కానీ వైఫ్ ఏం చెప్పింది? యూ నీడ్ టు బై ద కార్ ఇన్ 12 months ఓన్లీ. అంటే నెలకి ఎంత సేవ్ చేయాలి? 93,916.6. నేనేం చెప్పా అంటే క్లియర్గా, ఇగో మంత్లీ 62,000 సమ్ చేంజ్ సేవ్ చేసి 18 monthsలో కార్ కొంటా అని చెప్పాను. వైఫ్ ఏం చెప్పింది? అలా కాదు, ఐ నీడ్ ద కార్ ఎగ్జాక్ట్లీ ఇన్ 12 months.
That means monthly I need to save 93,916.6. So I need to increase the savings. ఈ సేవింగ్స్ పొదుపులు అనేవి I need to increase. How much? Subtract. So I need to increase savings of you. That is 31,305.56. అంత సేవింగ్స్ ఇంక్రీజ్ చేయాలి. I do not increase. ఈ సేవింగ్స్ ఎంత పర్సెంటేజ్, ఎంత ఇంక్రీజ్ కాదు, ఎంత పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. Thus if you calculate, I'm getting exactly 50% savings increased. మరి ఇలా చేస్తే ఎగ్జామ్ ఇది వేస్ట్ మెథడ్. వాట్ ఇస్ దిస్? ఇస్ అ వేస్ట్ మెథడ్. ఇలా చేస్తే ఇదొక వేస్ట్ మెథడ్. ఇదొక వేస్ట్ మెథడ్. ఇది చేస్తే ఆన్సర్ వస్తే జాబ్ అయితే రాదు. ఏం క్యాల్కులేషన్, ఇగో మొబైల్ పక్కన పెట్టుకుని క్యాల్కులేట్ చేసుకుంటాను. అరేదా నేను క్యాల్కులేషన్ ఈజీ ఉన్నాయి కూడా, అట్లా చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ జాబ్ అయితే రాదు. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ క్లియర్లీ. మై డియర్ ఫ్రెండ్స్, ఎగ్జామ్లో ర్యాంక్ జాబో కొట్టాలి అంటే నువ్వు ఆడిచ్చిన ట్రెడిషనల్ క్వశ్చన్ని ఆడిచ్చినా తీసుకుని చేస్తే అవ్వదు. మరి ఏం చేయాలి? కొట్టేయటమే. ఆడిచ్చిన వాళ్ళు కొట్టేయటమే. వాట్ ఆర్ ద వాల్యూస్ గివెన్ టు యూ? స్ట్రైక్ ఆఫ్. కొట్టే ఒక కంఫర్ట్ వాల్యూ తీసుకోవాలి. వాట్ డు జస్ట్ టేక్ ఏ కంఫర్టబుల్ వాల్యూ. ఒక పద్ధతిగా ఒక వాల్యూ తీసుకో. ఓ పద్ధతిగా ఎలా చూడు. కార్ కాస్ట్ ఆల్ ఆఫ్ యూ 11,27,000 అండ్ యాక్చువల్లీ ఇది కార్ కాస్ట్. ఐ వాంట్ టు బై ద కార్ ఇన్ 18 monthsలో కొంటా అని చెప్పాను. వైఫ్కి ఏంటంటే 12 monthsలో లేదు 18 months అయితే తీయను, 12 monthsలో కొనా అని చెప్పింది. సో నా క్వశ్చన్ ఏంటంటే నేను సేవింగ్స్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేయాలి క్వశ్చన్, రైట్? సో ఫస్ట్ పాయింట్, ఎగ్జామ్లో వాడు ఏ వాల్యూ ఇచ్చారో దాన్ని నేను కొట్టిపడేస్తున్నాను అండి. వాట్ ఆర్ ద వాల్యూస్ గివెన్ టు? ఐ జస్ట్ క్యాన్సిల్ ఇట్ అండ్ ఐ టేక్ మై కంఫర్టబుల్ వాల్యూ. డూ యూ నో వాట్స్ మై కంఫర్టబుల్ వాల్యూ? కొట్టేసిన తర్వాత అనుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏమనుకుంటావు ఓ పద్ధతిగా అనుకోవాలి. దాట్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు అస్యూమ్. ఇఫ్ యూ నో దట్స్ ఎనఫ్, యూ కెన్ సాల్వ్ ఈజీలీ. వెరీ ఈజీలీ. సో వాట్ యూ అస్యూమ్? జస్ట్ అబ్జర్వ్. ఐ జస్ట్ అస్యూమ్ ఆల్ ఆఫ్ యూ 36 రూపీ కార్ కాస్ట్. ఎలా వచ్చిందో 36? ఎలా వచ్చింది? ఎలా అనుకున్నావు? సార్ ఎక్స్ అనుకోవచ్చు కదా సార్ అంటాడు. 100 అనుకోవచ్చు కదా సార్. ఎక్స్ వరస్ట్ మెథడ్, 100 వేస్ట్ మెథడ్. ఎక్స్ వరస్ట్ మెథడ్, 100 ఏమనుకోవాలి? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. వాట్ ఆర్ ద వాల్యూస్ గివెన్ టు యూ? కట్ చేసేయాలా, ఎలిమినేట్ ద వాల్యూ. అసలు ఎప్పుడు కొట్టేయాలి అది ఎలా తెలిసిద్ది? కొట్టేసిన తర్వాత ఏమనుకోవాలి? అవన్నీ రెగ్యులర్ క్లాస్లో చూస్తాం, అవన్నీ రెగ్యులర్ క్లాస్లో మాట్లాడదాం. టైం బీయింగ్ జస్ట్ అస్యూమ్ 36 రూపీస్. కార్ కాస్ట్ 36 రూపీస్. నేను కార్ని ఇది ఎల్సీఎం అండి, ఏం లేదు, 18, 12 ఎల్సీఎం 36. ఓకే, నేను కారు కాస్ట్ ఎంత అంటే 36 రూపాయలు అండి. దాన్ని నేను 18 నెలల్లో కొందామని డిసైడ్ అయ్యాను. ఐ వాంట్ టు బై ద కార్ ఇన్ 18 months. అంటే మంత్లీ ఎంత సేవ్ చేయాలా? 36 రూపాయలని 18 monthsలో పో చేయాలండి. నేను కార్ కాస్ట్ 36 రూపాయలు. దాట్ ఐ నీడ్ టు సేవ్ ఎగ్జాక్ట్లీ ఇన్ 18 months. దాట్ మీన్స్ మంత్లీ ఐ నీడ్ టు సేవ్ 2 రూపీస్. కానీ వైఫ్ ఏం చెప్పింది? I want the car in 12 months. That means the 36 rupees I need to save in. I want to buy the car in 12 months. That means 3 rupees I need to save monthly. Actually, I told very clearly to my wife, I'll save 2 rupees monthly. But she's telling, not 2 rupees. You just save 3 rupees monthly, not 2. 2 rupees kaadu, 3 rupees save chai. And she told, I agreed. సో నేను 2 రూపీస్ సేవ్ చేస్తా అంటే తను 3 రూపీస్ సేవ్ చేయాలంది. ఎంత ఇంక్రీజ్ చేయమంది? సేవింగ్స్ 1 రూపీ ఇంక్రీజ్ చేయమంది. నాకు ఇంక్రీజ్ వద్దండి, పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ కావాలి. పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ మీన్స్ ఇంక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. దాట్స్ ఎగ్జాక్ట్లీ 50% ఇంక్రీజ్. దాట్స్ ద ఆన్సర్. చెక్ చేసుకో, ఇక్కడ కూడా 50. నీకు ఈ ఒక్క క్యాల్కులేట్ చేయాలి తెలుస్తుంది నీకు. ఆ డివిజన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంత బట్టి తెలుస్తుంది నీకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎగ్జామ్లో వాడిచ్చిన వాల్యూ కట్ చేసి నువ్వు ఒక కంఫర్టబుల్ వాల్యూ అనుకోవాలి. అయితే ఎప్పుడు ఆడిచ్చిన వాల్యూ ఎప్పుడు కట్ చేయాలి, దానికి రూల్స్ ఏంటి, ఎలా తెలిసిద్ది, ఏంది? దాట్ విల్ సీ ఇన్ అవర్ రెగ్యులర్ క్లాసెస్. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ గోల్డెన్ రూల్. దట్ ఈస్ వాట్ ఆర్ ద వాల్యూస్ గివెన్ టు యూ, cancel it and take a comfortable value. That's your first golden rule, right? I'll start with this. Thank you guys.